హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఆలూ టిక్కాస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మూడు ఆలుగడ్డలు తీసుకొని ఉడకపెట్టుకున్న తర్వాత రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని దాన్ని బాగా తురుముకున్న తర్వాత ఇలా చూడండి, తురుముకుంటే ఇంకా మంచిగా అందులో కలిసేటట్టు కనిపిస్తుంది. చాలా బాగుంది కదా చూడడానికి. అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి. క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా అంతా కలిసేటట్టు కలుపుకొని టిక్కా చేసుకునే వచ్చేంత మిశ్రమం దాకా కలుపుకొని బాగా ఒక ప్యాన్ తీసుకొని పెంక తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టుకొని ఆయిల్ పోసుకొని బాగా కొంచెం మీడియంలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా చిన్నగా చేతికి ఆయిల్ రాసుకొని టిక్కాలాగా ప్రెస్ చేసుకొని పెంక మీద వేసుకోండి. అవి రెండు వైపు షాలో ఫ్రై చేస్తే మీ ఇష్టం అండి. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇంకా నా దగ్గర బ్రెడ్ ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను బ్రెడ్ క్రమ్స్లో ముంచి అటు ఇటు మంచిగా షాలో ఫ్రై చేసి ఇంకా క్రిస్పీనెస్ బాగా వస్తుంది. నా దగ్గర లేదు కాబట్టి ఉన్న వాటితో సర్దుకుంటున్నానండి. ఇలా మీరు టిక్కాలన్నీ